హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ బెండకాయ పచ్చిమిర్చి పులగూర అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఓ కడాయి వంచుకొని 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది కాసేపు మగ్గిన తరువాత ఓరెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి 2గా కట్ చేసి వేసుకోండి. లేకపోతే ఆయిల్లో వేయగానే అవి పైన పడతాయండి. చూసి వేసుకోండి. ఇప్పుడు మరొకసారి మొత్తం మగ్గించుకోవాలండి. ఇది కాసేపు మగ్గిన తరువాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసేటప్పుడు ఇది మొత్తం మగ్గిన తరువాత చివరగా వేసుకోవాలండి. ముందే వేశారంటే బెండకాయ బాగా జిగురు వచ్చేస్తుంది. నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలండి. 2 పెద్ద సైజు టమోటాలు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి ఎంత తీసుకుంటామో చింతపండు దాన్ని చూసి వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి చింతపండు. బెండకాయల్లో జిగురు మొత్తం పోయిన తరువాతే టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చివరగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. పులగూరలు ఇష్టపడే వాళ్ళకి ఈ బెండకాయ పులగూర చాలా నచ్చుతుందండి. బెండకాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక పాత్రలోకి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చిమిర్చి పులగూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.